హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు. శతాధిక చిత్రాల నిర్మాత రామానాయుడు, మాఏపీ అధ్యక్షుడు దిలీప్ రాజా నివాళి. స్కూల్ బస్సులకు విధిగా ఫిట్నెస్ చేయించుకోవాలి, ఆర్టీఓ రాఘవరావు. తెనాలి రాజకీయ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే రీతిలో ఓటర్లు తోడ్పాటునిచ్చి తెనాలి ఎమ్మెల్యేగా నాదిండ్ల మనోహర్ ను గెలిపించారని, అదే ఉత్సాహంతో అభిమాన జనం ఎమ్మెల్యే నాదిండ్ల మనోహర్ కు అభినందనలు తెలిపేందుకు క్యూ కడుతున్నారు. తెనాలి ఎమ్మెల్యే నాదిండ్ల మనోహర్ కు గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో వివిధ వర్గాల వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఎమ్మెల్యే నాదిండ్ల మనోహర్ తో గ్రూప్ గా ఫోటోలు దిగేందుకు ఉత్సాహాన్ని చూపారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ అభిమానులను ఆత్మీయంగా పలకరిస్తూ వారందించే అభినందనలకు ప్రతిగా చిరు దరహాసంతో వారి పట్ల తనకున్న ప్రత్యేక గౌరవాన్ని వ్యక్తం చేశారు. సందడిగా సాగిన ఈ అభినందనల పర్వంలో గుమ్మడి రమేష్ మిత్రమండలి, కన్నగింటి మురళి మిత్ర బృందం, మెడికల్ విభాగం కొత్త రామారావు, అదేవిధంగా తెలుగు మహిళ జాస్తి సరళ, నాయి బ్రాహ్మణ సంఘీయులు, అంజుమన్ కమిటీ సభ్యులు ఇలా అనేక విభాగాలకు చెందిన వారు ఎమ్మెల్యే నాదిండ్ల మనోహర్ కు అభినందనలు తెలిపారు. ఇదే క్రమంలో ఆయా సంఘాల వారు వారి ఆలోచనలను, ఆశయాలను ఎమ్మెల్యే మనోహర్ కు వివరించే ప్రయత్నం చేశారు. 15 భాషల్లో 155 చిత్రాలు నిర్మించి వెండితెరకు వెలుగులు నింపిన మహనీయుడు దగ్గుపాటి రామానాయుడు అని, సినిమాను ఫ్యాషన్ గా నిర్మించడం ఆయనకే సాధ్యమని మాఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా రామానాయుడుకు నివాళి అర్పించారు. స్థానిక చెంచుపేటలోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి రామానాయుడు 88వ జయంతి వేడుకలు మాఏపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రామానాయుడు చిత్రపటం చెంత పువ్వులుంచి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సినీ దర్శకులు, మాఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా మాట్లాడుతూ, శతాధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు ఎంతో మంది కొత్త డైరెక్టర్లను వెండితెరకు పరిచయం చేశారని అన్నారు. 24 మంది నూతన దర్శకులను రామానాయుడు ద్వారా తమ ఉనికిని చాటుకున్నారని అన్నారు. 12 మంది కథానాయికలు రామానాయుడు చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చారని, 15 భాషల్లో 155 చిత్రాలు నిర్మించిన రామానాయుడుకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును అందజేయగా, మూవీ మొఘల్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చిత్ర నిర్మాతగా ఆయనను వరించాయన్నారు. రఘుపతి వెంకయ్య వంటి ప్రతిష్టాత్మక అవార్డు రామానాయుడును వరించిందన్నారు. అన్నింటినీ మించి సినిమా రంగంలో ఎంతో మంది టెక్నీషియన్లను ఆయన పరిచయం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వర్ధమాన సినీ నటి టీనా చౌదరి, మన్నే సత్యనారాయణ, వెంకీ రావణ్ తదితరులు పాల్గొన్నారు. సినిమా పరిశ్రమకి ఒక లెజెండరీ పర్సన్, భారత చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎవరూ సాధించనన్ని శిఖరాలు ఎక్కిన మహోన్నత వ్యక్తి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని దక్కించుకున్న వ్యక్తి, సినిమా నటీనటులకి, దర్శకులకి, సాంకేతిక నిపుణులకి, స్టూడియోలకి అన్నిటికీ కూడా ఒక మహావృక్షం లాంటి ఆయన రామానాయుడు గారు. ఆయన ఈరోజు లేకపోయినా మేము ఎందుకు జరుపుతున్నామంటే స్టిల్ హీజ్ అలైవ్. ఎక్కడ సినిమా పరిశ్రమ ఉంటే అక్కడ రామానాయుడు గారు ఉన్నట్టే. బికాస్ ఆయన దాదాపు 50 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాల కఠోరమైన నియమ నిబంధనలతో సినిమాలను నిర్మించాడు ఆయన. మొత్తం 15 భాషల్లో 155 సినిమాలని ఆయన నిర్మించారు. ఎంతోమంది హీరోలకి ఆయనకి ఒక దశ మార్చిన వ్యక్తి, ఒక మహాశక్తి, ఒక సినిమాకి నిఘంటువు లాంటి ఆయన డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు గారు. ఆయన 88వ జయంతి ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇక్కడ తెనాల్లో 88వ జయంతి వేడుకలను నిర్వహిస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన సినిమా పరిశ్రమకి చెందిన ప్రతి వ్యక్తి గుండెల్లో చప్పుడులాగా మాత్రం రామానాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్తున్నారు. ఆయన ద్వారా 24 మంది డైరెక్టర్లు పరిచయం అయ్యారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా. వాళ్ళలో అందరూ టాపెస్ట్ డైరెక్టర్లే. అట్లాగే తెలుగు హీరోయిన్లను పక్కన పెడితే ఇతర భాషల నుంచి వచ్చిన 12 మంది హీరోయిన్లు, స్టార్డమ్కు చేరుకున్న హీరోయిన్లు 12 మంది రామానాయుడు గారి ద్వారానే సినిమా పరిశ్రమలో గ్లామర్ అనే తుఫాన్ని, దుమారాన్ని రేపారు వాళ్ళు. ఇక నటీనటులు ఇట్లాంటి వాళ్ళు అయితే సుమారు 1000 మంది ఉంటారు రామానాయుడు గారు పరిచయం చేసిన వాళ్ళు. సినిమా పరిశ్రమ అన్నీ అన్నీ సినిమా నిర్మాణాన్ని భుజాన వేసుకుని ఎప్పుడు కూడా సినిమాకి ఒక పిల్లాడిలాగా ఆయన
రామానాయుడు గారి యొక్క క్రమశిక్షణని ఆయనకున్న అంకిత భావాన్ని, ఆయనకున్న పట్టుదలని, సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ని ఇప్పుడు ఉన్న వర్ధమాన నిర్మాతలందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన దారిలో ప్రయాణం చేయాలని ఈ నటీనటులు కానీ, నిర్మాతలు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ఎదగాలని కోరుకుంటున్నా. సో ఆల్వేస్ రామానాయుడు గారు ఈజ్ అలైవ్. కాబట్టి మా ఏపీ ఆయనకి నివాళులు అర్పిస్తుంది. ఆయన్ని ఘనంగా గుర్తు చేసుకుంటం జరుగుతుంది. మా గుండె లోతుల్లో ఆయన ఉంటాడు బతికున్నంత కాలం. థ్యాంక్ యూ. తెనాలి ఆర్టీఏ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందే ప్రక్రియను ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు సకాలంలో పూర్తి చేసుకోవాలని తెనాలి ఆర్టీఓ టి రాఘవరావు సూచించారు. తెనాలి ఆర్టీఏ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందే ప్రక్రియను ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు సకాలంలో పూర్తి చేసుకోవాలని తెనాలి ఆర్టీఓ టి రాఘవరావు సూచించారు. గురువారం ఆర్టీఓ రాఘవరావు మీడియాతో మాట్లాడుతూ తెనాలి ఆర్టీఏ పరిధిలో విద్యాసంస్థలకు సంబంధించి 350 బస్సులున్నాయని, ఇప్పటికే 220 బస్సుల వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగిందని, మిగిలిన వాహనాలు కూడా ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ఏపీ ఎన్ఈఓ 185G చట్టం ప్రకారం 32 నిబంధనలు పాటించాలని, 1-2 నిబంధనలు పెండింగ్లో ఉన్న ఫిట్నెస్కు తీసుకువస్తే పరీక్షించి ఉన్న సమస్యకు నోటీసు ఇస్తామని, అది కూడా పూర్తి చేసుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు. జూన్ 12న స్కూల్స్ పునఃప్రారంభం అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిట్నెస్ చేయించని విద్యాసంస్థల వారు త్వరపడాలని సూచించారు. తెనాలి ఆర్టీఏ పరిధిలోని స్కూలు మరియు కాలేజీ యాజమాన్యాలకు విజ్ఞప్తి. రేపు జూన్ 12వ తారీఖు తర్వాత స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి. మొత్తం మీద మనకి తెనాలి ఆర్టీఏ పరిధిలో 350 బస్సులు ఉన్నాయి. 350కి సుమారు 220 బస్సులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మిగతా ఒక 120-130 బస్సులు ఇమీడియట్గా వాళ్ళ యాజమాన్యాలు కంపల్సరీ వాళ్ళని రిపేర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పూర్తి స్థాయిలో ఫిట్నెస్ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతిరోజు 20 నుంచి 30 బస్సులు మేము ఫిట్నెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. 185 ఏపీఎంవి రూల్ 185G ప్రకారం 32 నిబంధనల్లో ఏదన్నా 2-3 కొన్ని నిబంధనలు పాటించకపోతే వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ నోటీసులకు లోబడి వాళ్ళు మళ్ళా ఆ నోటీసు సంబంధించి ఏమేమి కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వలేదో అవన్నీ మళ్ళా రిపేర్ చేయించుకొని మళ్ళీ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ మేము వాటిని వెరిఫై చేసి మళ్ళీ పాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్కూల్ మరియు కాలేజీ యాజమాన్యాలకి కంపల్సరీ జూన్ 12వ తారీఖు లోపు ఫిట్నెస్ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్డీఏ కూటమి నుండి భారీ మెజార్టీతో జయకేతనం ఎగురవేసిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అభిమానుల ఆనందాల పరంపర పట్టణంలో వివిధ సంఘాల ద్వారా కొనసాగుతున్న క్రమంలో గురువారం స్వర్ణకారుల సంఘం సంబరాలను నిర్వహించారు. స్థానిక షరాబ్ బజార్లో స్వర్ణకారుల సంఘం జననేత నాదెండ్ల మనోహర్కు జయజయలు పలుకుతూ భారీ కేక్ను కట్ చేసి విజయోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయం కోసం ఉమ్మడిగా శ్రమించి ఓట్లు వేసి గెలిపించారని, ఇందులో స్వర్ణకార సంఘం సభ్యులు తమ వంతుగా పనిచేశారని అన్నారు. టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు షేక్ నాసర్ మాట్లాడుతూ పొత్తులో భాగంగా తమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సీటు త్యాగం చేసి నాదెండ్ల మనోహర్ విజయం కోసం టీడీపీ శ్రేణులను ముందుకు నడిపించి ఇంతటి విజయానికి దోహదపడ్డారని, ఇదే ప్రజా విజయమని అన్నారు. స్వర్ణకార సంఘం ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం ద్వారా మేలు జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సంబరాలలో మొహిద్దీన్, భాషా, షఫీ, హనీఫ్, రవికుమార్, కృష్ణ, వేములూరు సాయి, అర్జున్, దుర్గా, నరేంద్ర, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు అత్యధిక మెజారిటీతో గెలవడం వల్ల ఈరోజు షరాబ్ బజార్లోని స్వర్ణకారులు అందరం కలిసి కూడా ఈరోజు విజయోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు జనసేన నాయకులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఇక్కడ ఎంతో ఉత్సాహంగా
ఒక పండుగ వాతావరణం షరఫ్ బజార్లో జరగటం చాలా ఆనందంగా ఉంది. యూత్ తొలిసారి ఓటు వచ్చి అభివృద్ధి జరగాలి, రాష్ట్రాన్ని బాగుండాలంటే బాబు గారు రావాలని, బాబు గారికి తోడుగా మరి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి తెనాలిలో గెలుపు జరిగిందంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలోనే ఈ 48,000 మెజార్టీ గెలిచిందంటే వారికే దక్కుతుందని ఘనత నేను తెలియపరుస్తున్నాను. భారీ ఎత్తున కేక్ కోసి ఇక్కడ ఎంతో పండుగ వాతావరణంగా ఇక్కడ ఒక పండుగ జరుపుకున్నా అని చెప్పి నేను తెలియపరుచుకున్నాను. అభివృద్ధి పదం లేక ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అవకాశం వస్తుందా మన ఓటు హక్కు వినియోగించుకొని మన అభివృద్ధిని మన నాయకులకు తెలియజేసేటట్టు మన నిర్ణయం చూపించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కూటమి అభ్యర్థుల్ని గెలిపించినందుకు ముందుగా ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అభివృద్ధి వచ్చే నాయకులు అందరూ కలిసి చేసి మమ్మల్ని అందరినీ ఆనందింపజేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి స్వర్ణకారుల తరపు నుంచి ఒక పండగ వాతావరణంలో మేమందరం కోరుకోవడం జరుగుతుంది. కూటమి నేతగా నాదెండ్ల మనోహర్కు తెనాలి నియోజకవర్గ ఓటర్లు గతంలో కనీ విని ఎరుగని మెజార్టీతో గెలిపించడం ఈ ప్రాంత పురోగాభివృద్ధికి దోహదపడే అంశమని భరత్ కుమార్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పాముల కృష్ణ అన్నారు. భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేసిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్కు అభినందనల పర్వం కొనసాగుతున్న క్రమంలో గురువారం భరత్ కుమార్ సేవా సంస్థ సభ్యులు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ సేవా సంస్థ అధ్యక్షులు పాముల కృష్ణ మీడియాతో మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా అభివృద్ధిలో ముందంజలో ఉండేలా నాదెండ్ల మనోహర్ తీర్చిదిద్దగల సమర్థులని అన్నారు. గతంలో తెనాలి అభివృద్ధి ఎంత జరిగిందో చూశామని మనోహర్ ఆ స్ఫూర్తిని మరలా కొనసాగించాలని కోరారు. ఎమ్మెల్యే మనోహర్ కు అభినందనలు తెలిపిన వారిలో రవి, రామరాజు, రాజ్యలక్ష్మి, రాజ్ కుమార్, ప్రసాద్, సూర్య, శ్రావణ్, నాగమణి, నిర్మల తదితర సభ్యులు ఉన్నారు. తెనాలి నియోజకవర్గం నుండి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మరి తెనాలి చరిత్రలో కనీ విని ఎరుగనటువంటి రికార్డు స్థాయిలో మెజార్టీతో గెలిపించినటువంటి తెనాలి ఓటర్లకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మరి మా సంస్థ తరఫున మేము ఎమ్మెల్యే గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారిని కలిసి వారికి మా శుభాకాంక్షలు తెలియజేసి మరి ముందు కాలంలో తెనాలిని అభివృద్ధి పదంలో నడిపించాలని మరి అలాగే ఆయన మొదలుపెట్టినటువంటి అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని తెనాలి పట్టణాన్ని మరి రాష్ట్రంలో మొట్టమొదటి స్థాయిలో నిలపాలని వారికి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారిని మరొకసారి అభినందిస్తూ తెనాలి ఓటర్లందరికీ మా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు. శతాధిక చిత్రాల నిర్మాత రామానాయుడు మాఏపీ అధ్యక్షుడు దిలీప్ రాజా నివాళి. స్కూల్ బస్సులకు విధిగా ఫిట్నెస్ చేయించుకోవాలి ఆర్టీఓ రాఘవరావు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.